ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. మనం రెండవ భాగంలోకి వచ్చాము. మనము దేవునికి స్తోత్రం, విడుదల కావాలనే ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ పాపముల యొక్క పట్టికను మనం చదువుతున్నాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాదికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగు గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనములో ఎవరు వెళ్తారంట? అగ్నిగుండంలోనికి పిరికి వారు వెళ్తారు. తర్వాత అసహ్యులు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము ఈ రెండవ మరణం నుండి తప్పించుకోవాలి. అగ్ని గుండములోనికి వెళ్ళడానికి కాదు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ కృపా కాలములో ఆయన కృపకు మనం పాత్రులుగా ఉండడం కొరకై ఆయన ఇచ్చే క్షమాపణ, ఆయన ఇచ్చే విడుదల, ఆయన ఇచ్చే కనికరం పొందుకో. యేసు క్రీస్తు ప్రభువు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్న ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు. వారు ఏ మతస్థులైనా సరే, వారు ఏ కులాల వారైనా సరే, వారు నల్లవారైనా తెల్లవారైనా, వారు చదువుకున్న వారైనా చదువులేని వారైనా, వారు ఎవరైనా సరే, వారు ఏ దశలైనా సరే, దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మనకున్న భయము, వేదన, మరణ భయము తొలగించడానికి మనందరినీ కూడా ఆ నిత్య వేదన అంటే అగ్నిగుండం, ఆ రెండవ మరణం, అగ్ని ఆరదు పురుగు చావదు అనే ఆ యొక్క భయంకరమైన వేదననే ఆ నిత్యత్వంలో నుండి మనం తప్పించడం కొరకై యేసు క్రీస్తు ప్రభు ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అందుకొరకే 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం హెబ్రీయులకు రాసిన పత్రిక రక్త మాంసములలో పాలువాడయ్యాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇదే విడుదల సువార్తను ప్రభువు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఆయన శిలువ పైన తన ప్రేమను చూపించాడు. మన కొరకు ఆయన శిలువ పైన బలియాగమై తను తాను తగ్గించుకొని మనకు విడుదల ఇచ్చిన కొరకై తన ప్రేమను చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా ఎలా విమోచించబడినారో ఈ కృపా కాలములో, ఈ ఎంత దినాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనకు విడుదల ఇచ్చిన కొరకై, అవునండి, శిలువ పైన బలియాగమై తన ప్రాణము మన కొరకు ఆయన అర్పించి యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను వాగ్దానాన్ని మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఎప్పుడైతే మనము యేసు ప్రభు యొక్క దగ్గరికి వస్తున్నామో, ఆయన కృపాసన్నిధికి వస్తున్నామో, ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుకోవడం కొరకై మనం కన్నీటితో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని కనికరించి విడుదలిస్తున్నాడు. మనల్ని కనికరించి మనం పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న సమాధానము, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే, అవును, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయము. దేవునికి స్తోత్రం. సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడి ఉన్నారు. మన జీవితంలో విడుదల పొందాలని, మన జీవితంలో మనకున్న బంధకాల నుంచి విడుదల పొందాలని ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినమున ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆ ప్రభువారు ఇచ్చే క్షమాపణ ద్వారా మనము శ్రమ నుండి విడుదల పొందబోతున్నాం. బంధకాల నుంచి దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ దినమున ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభా, యోసేపును విడిపించి ఉన్నావు. హన్నా ప్రార్థన చేస్తుంది. అన్నింత తొలగిపోవడానికి ప్రభు సన్నిధిలో వేదనతో ప్రార్థన చేసింది.
ఎంతో కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన ఫలితముగా దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు అనే కుమారుని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనకు ఎదురవుతున్న పోరాటములు, మనకు ఎదురవుతున్న వ్యాధులు, మనకు ఎదురవుతున్న సమస్యలు, నిందలు, అవమానాలన్నింటి నుంచి విడుదల పొందాలంటే ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయానికి ఇస్తున్నాను. ప్రభువా, నా జీవితానికి అర్పిస్తున్నాను. ప్రభువా, అనేకమైన పోరాటాల మధ్యలో అనేక విధాలుగా నేను శ్రమలను ఇస్తున్నాను. చెప్పుకోలేని పోరాటంలో ఉన్నాను. ప్రభువా, ఈ పోరాటం అనే ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు. నీ పరిశుద్ధ రక్తం ద్వారా విడుదల దయచేయి. ఈ దినమున నేను సంపూర్ణముగా నా శరీరమును, ప్రాణమును, ఆత్మను సజీయాగముగా ప్రభువా నీకు సమర్పిస్తున్నాను. ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మతో ప్రభువా నీవు నన్ను అభిషేకించు. దానియేలు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఆ సింహ కోణంలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు, విడుదలిచ్చాడు. షడ్రకు, మేషకు, అబద్ధం తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారిని కూడా దేవుడు రక్షించాడు. అటువంటి మహాశ్రమలు నీ జీవితంలో పొందుతున్నావా? అయితే దేవుడికి విడుదల ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభా నాకు విడుదల కావాలి, ప్రభా నాకు విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ బంధకంలో ఉన్నా సరే, ఏ వ్యాధిలో ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే, ఏ శాపము నీకు వెంటాడుతున్నా ఆ శాపాన్ని దేవుడు, ఆ కీడును దేవుడు తీసివేసి నీకు సంపూర్ణమైన శాంతిని, సంపూర్ణమైన సంతోషాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభుని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారు, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించున్నారు, అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ దినమున గొప్ప విడుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి, మా ప్రభా మీకు స్తోత్రం. నడి వంగిపోయిన 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీని కనికరించావు నాయన, స్వస్థపరిచావు తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభా, ఇప్పుడే యేసు ప్రభువు నామములో వారికి స్వస్థత కలుగుగాక, వారికి ఉన్న వ్యాధులు బలైన తొలగిపోనుగాక. నడువంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన దేవా, కుమారుని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచని చెప్పావు. దాన్ని మీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించిన ఆయన విశ్వాసం ఉంచి ఉన్నారో అట్టి బిడ్డలకు విడుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ప్రభువా స్వస్థపరిచావు. ఆమె యొక్క విశ్వాసాన్ని బలపరిచావు. వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభా మీ ప్రభావం ఆ బిడ్డలోనికి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమె యొక్క స్థితిని మార్చావు తండ్రి, స్వస్థపరిచావు. అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా బలహీనులుగా ఉన్నారో ఆ బిడ్డలను స్వస్థపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చెరసాల్లో యోసేపు వేయబడినప్పుడు జ్ఞాపకం చేసుకొని విడుదలిచ్చావు తండ్రి. ఐగుప్తు దేశానికి, తన కుటుంబానికి, తన బంధువులకు ప్రభా ఆ దేశానికే ఒక ప్రధానమంత్రిగా చేస్తావు. ఉన్నతమైన ఆశీర్వదించావు. అట్టి ఆశీర్వాదాలు దయచేయండి మా ప్రభా మీకు స్తోత్రం. ఎవరైతే సంతోషం కోల్పోయారో ఇప్పుడే వారి జీవితంలో గొప్ప సంతోషం కలుగుగాక. ప్రభా వారికి ఉన్న సమస్యలని తొలగిపోనుగాక. యేసు క్రీస్తు యొక్క నామములో ప్రతి సమస్య తొలగిపోనుగాక, ప్రతి బంధకం తొలగిపోనుగాక, ప్రతి ఆటంకాలు తొలగిపోనుగాక, ప్రతి పోరాటాలు తొలగిపోనుగాక. యేసు క్రీస్తు యొక్క నామములో ఐశ్వర్యము, ఆశీర్వాదము, ఆరోగ్యము, నెమ్మది, సంతోషము కలుగుగాక. మీ నిత్యత్వంలోనికి నడిపించిన ఆయన ఆ సీయోను పరిశుద్ధ స్థలానికి, నూతన నిరీక్షణమైన ఆ పరిశుద్ధమైన పరలోక పట్టణం కొరకు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను సిద్ధపరచుకున్నామని మా శరీరము, ప్రాణం, ఆత్మను మీకు అప్పగించుకుంటూ మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్.